జిదంతే స్తోత్రం ఒక స్తోత్రం ఉంది. చాలా విశేషమైన ఇంకా రంగరాట్నం ఉంది, అలా ఉంది కదా. అక్కడ పోతే ద బలూన్, చాక్లెట్స్ ఇదన్నీ సేల్ చేసిన వారు ఉన్నారు కదా. ఎవరు దేవుడి దగ్గర వెళ్తున్నారో వాళ్ళకి భయం పోతుంది. ఈ ఆయుధం పెట్టుకొని మీకు ఏం ప్రయోజనం ఉంది? తన ఆత్మ రక్షణం కోసరందా ఆయుధం పెట్టుకొని నించున్నారు అంటారు స్వామి దేశికన్. గీతలో కృష్ణుడు ఏం చెప్తున్నారు? భక్తు పీతాంబరం వేసుకొని చంగ చక్ర గదాభానియా వస్తున్నారంటారు శ్రీ మహావిష్ణు. అందరూ స్వామివారి దగ్గర తిరణాగతి చేస్తారు. స్వామి నన్ను కాపాడండి, మీరు ఒక్కడే ఉన్నారు. నిన్న స్వామివారు సహాయ లేకున్న స్వామి మనం చెప్పినాం కదా. ఆ సహాయ లేకున్న స్వామి వారికి ఎలా సుదర్శన స్వామి వారిని సహాయం చేస్తున్నారు అని అంటాం కదా. రెండు ఇలా సమన్వయం చెయ్యాలి అంటే శౌనక మహర్షి జిదంతే స్తోత్రం ఒక స్తోత్రం ఉంది. చాలా విశేషమైన, ఇంకా చెప్పాలంటే శక్తి అయిన శ్లోకం, పవర్ఫుల్ శ్లోకాలు చెప్తున్నాం కదా. అలాంటి శక్తి వాయిన ఒక శ్లోకం దా జిదంతే స్తోత్రం. ఇది పాంచరాత్ర రాగంలో, అది మహాభారత పురాణంలో ఉంది. ఇది దీంట్లో 5వ శ్లోకం. నతే రూపం నచాకారో నాయుతాని న శాశ్వతం తథాపి పురుషకారో భక్తానాం త్వం ప్రకాశతే. స్వామివారు పెట్టుకున్న స్వామివారు రూపం, స్వామివారోడ ఆకారం, స్వామివారు తీసుకొచ్చి పెట్టుకున్న ఆయుధము, స్వామివారుడ శ్రీ పరమపదం వైకుంఠం, శ్రీ వైకుంఠం, అది అన్నీ స్వామివారి కోసం లేదు, తన భక్తుడి కోసం స్వామివారు ఇదన్నీ ధరిచున్నారు, పెట్టుకున్నారు అని అంటున్నారు శౌనక మహర్షి. ఇది ఇంకా స్వారస్యంగా, ఇంకా మంచిగా డీటెయిల్గా స్వామి దేశికన్ అభీది స్తవమును, శ్రీ పరాశర భట్టర్ శ్రీరంగరాజ స్తవమును శ్రీరంగనాథ స్వామి పైన అట్టహాసమాన ఒక అర్థం చెప్తున్నారు. ఎట్లా అంటే అభీది స్తవంలో 11 శ్లోకముది. అపార్థ ఇది నిశ్చిత ప్రకరణాది యోగస్తవ స్వయం వగజ నిర్భయస్తదభి రంగ పృథివీధర స్వరక్షణ మివాభవత్ ప్రణతరక్షణం తావకం యథాత్త పరమాత్మవిన్ నియతం అంతరాత్మమేది అంతరాత్మమేదితే. శ్రీరంగనాథ, లోకంలో అంతరికి ఉన్న భయం పోవడానికి ఉన్నదే నువ్వు. అదసో భయంకతో భవతి. ఇది తైత్రోపనిషత్తులో చెక్కొక మాటలు. ఎవరు దేవుడి దగ్గర వెళ్తున్నారో వాళ్ళకి భయం పోతుంది. ఎవరు దేవుడి నుంచి దూరం వెళ్తున్నారో వాళ్ళకి భయం ఉంది. అదసో అభయంకతో భవతి అని అంటుంది వేదం. ఇలాంటి లోకంలో కూడా అందరికీ భయం పోవడానికి ఉన్న నువ్వు ఎందుకోసం ఇలాంటి ఆయుధం అన్ని పెట్టుకొని ఉంటావు? ఈ ఆయుధం పెట్టుకొని మీకు ఏం ప్రయోజనం ఉంది? ఇది క్వశ్చన్. దీనికి పరాశర భట్టర్ కారణం చెప్తున్నారు. రంగరాజ స్తవంలో 12వ శ్లోకంలో నా ఆచార్య స్వామి వారికి చాలా ప్రియమైన శ్లోకం, చాలాసారి చెప్పే శ్లోకం ఇది. పాదు ప్రదరక్షాయాం విలంబ అసహన్నివ సదా పంజాయుధీం బిభ్రత్సగ శ్రీరంగనాయక. భక్తుల రక్షణం కోసం కాల విలంబం అంటే డిలే అవ్వకూడదు. భక్తులు ఇక్కడ వచ్చారు, స్వామిని కాపాడండి అంటున్నప్పుడు డిలే అవ్వకూడదు కదా. డిలే అవ్వకూడదు అని నువ్వు అన్ని ఆయుధాలు సిద్ధంగా పెట్టుకొని ఉంటావా శ్రీరంగనాయక? భక్తుడి రక్షణలో ఒక క్షణం
డిలే కూడా స్వామివారికి భరించడానికి లేవు. స్వామి నన్ను కాపా అండి ముడిలో కాపా మనం ప్రార్థన చేసుకున్న ముందుకే మన రక్షణ కోసం స్వామివారు వస్తున్నారు. అందుకంటే ఆయుధం అన్ని సిద్ధంగా పెట్టుకొని ఉంటారు. స్వామి ఏం చెప్తున్నారంటే ఇంకొక విశేషమైన అర్థం స్వామి దేశిక ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఏంటంటే లాస్ట్ చూడండి, నియతం అంతరాత్మేదితే అంటే లోహంలో ఒక విషయం ఉంది. ఆపత్తు కాలంలో ప్రాణరక్షణ కాలంలో ఏ చేసినా తప్పు కాదు, ఆయుధం ప్రయోగం చేసుకొని తన ఆత్మని రక్షణ చెయ్యొచ్చు అని శాస్త్రం చెప్తుంది. ఆయుధం ప్రయోగం చేసి ఆత్మరక్షణం చెయ్యొచ్చు. స్వామివారు తన ఆత్మ రక్షణం కోసరందా ఆయుధం పెట్టుకొని నించున్నారు అంటారు స్వామి దేశికం. ఏం స్వామిది, స్వామివారుడు ఆత్మ, దానికి రక్షణమా అంటే స్వామివారుడు ఆత్మ అంటే ఎవరు? గీతలో కృష్ణుడు ఏం చెప్తున్నారు? జ్ఞాని త్వాత్మైవ మే మదం. ఎవరు నా పైన పరిపూర్ణ శరణాగతి చేసి నా పైన భక్తితో ఉన్న ఆ జ్ఞానిత నా ఆత్మ అని అంటారు. అలాంటి తన ఆత్మావాన భక్తుడు కూడా రక్షణ కోసం స్వామివారు ఆయుధంతో ఉన్నారు. సో ఆయుధం వల్ల ఆయనకి ఏం సహకారి అంటే ఇది ఒక సహకారం. ఇంకా ఒక హ్యూమరసాన ఒక అర్థం స్వామి దేశికన్ అభయప్రదాన సారంలో చెప్తున్నారు. అభయప్రదాన సారంలో 3వ అధ్యాయం శరణాగతి తాత్పర్య ప్రబంధం అని పేరు. దాంట్లో దశరథ మహారాజా పుత్రకామేశ్వ యాగం చేస్తున్నారు కదా, అప్పుడు దేవుడు అందరూ వస్తున్నారు. వచ్చేసి ఆవిర్భాగం తీసుకోవడానికి వచ్చారు కదా, అప్పుడు రావణం వల్ల వాళ్ళకి ఏం కష్టం ఉంది ఒక్కొక్కడు మాట్లాడుతున్నారు. అప్పుడు ఆవిర్భాగం తీసుకోవడానికి వాళ్ళు ఏం అంటున్నారంటే ఆవారా కాపారా అంటే నన్ను రక్షణ చేసడానికి ఎవరున్నారు అని అందరూ బాధలో ఉన్న సమయంలో స్వామివారు ఆవిర్భాగం తీసుకోవడానికి వచ్చినప్పుడు చంగి చక్ర గదాబాణిగా వస్తున్నారంటారు. ఎట్లా అంటే ఏతస్మిన్ అంతరే విష్ణువు ఉపాయాతో మహాద్యుది చంగ చక్ర గదాబాణి పీదవాసా జగత్పది. పీదపత్తు పీతాంబరం వేసుకొని చంగ చక్ర గదాబాణియా వస్తున్నారంటారు శ్రీ మహావిష్ణువు. ఆవిర్భాగం తీసుకోవడానికి వచ్చినందుకు ఎందుకు చంగు చక్రం కదా అంటే ఒక చిన్న లౌకిక ఎగ్జాంపుల్. మీరు ఎక్స్కర్షన్ అని పోతున్నారు కదా, రంగరాట్నం ఉంది అలా ఉంది కదా, అక్కడ పోతే ద బలూన్, చాక్లెట్స్ ఇదన్నీ సేల్ చేస్తున్న వారు ఉన్నారు కదా, చిన్న బ్యాగు స్టిక్ పెట్టుకుని సేల్ చేసిన వారు ఏం చేస్తారంటే ఎక్కడ పిల్లలు ఉంటారో ఆ పక్కమే తిరుగుతారు వాళ్ళు. ఏదైనా పిల్లలకి అది ఇండ్యూస్ అంటే అది అమ్మ నాన్నకి చెప్పి తీసుకోవాలి కదా, అది ఇండ్యూస్ చేయడానికి, ఆరోగ్యం ఇండ్యూస్ చేయడానికి వాళ్ళు అక్కడే తిరుగుతున్నారు కదా. ఆ తిరుగుతున్న ఆ సేల్స్ మ్యాను శ్రీమన్నారాయణ ఒకడే. ఇప్పుడు వాళ్ళందరూ ఎలా ఉన్నారు, నన్ను కాపాడడానికి ఎవరున్నారు, బాధేలు చేయి పెట్టుకుని బాధేలే ఏడుస్తున్నారు కదా. అప్పుడు ఏం కాదు, నేనున్నా రక్షణ చేయడానికి, తన రక్షణతో ఉన్నవారిని రక్షణ చేయడానికి ఉన్నవారు నేను ఆ పౌరుషంతో ఆ పుగరుతో చంగి చక్కెర పెట్టుకొని గట్టిగా వచ్చి తెస్తారు. ఎందుకంటే చూడండి, నా దగ్గర రక్షణ చేసుకోవడానికి అన్ని ఆయుధాలు ఉన్నాయి. అడ్వర్టైజ్మెంట్, నా దగ్గర అన్నీ ఉన్నాయి, మీకు ఏం కావాలో మిమ్మల్ని రక్షణ చేయడానికి కోసమే అన్నీ పెట్టుకుని నేను ఉంటాను, నేను మిమ్మల్ని కాపాడుతున్నాను చెప్పడానికి స్వామివారు అలా వచ్చారంట. స్వామివారు మరి బిగ్గెస్ట్ సేల్స్ మ్యాన్ ఎవరు లేవు, ఆయన సేల్స్ సక్సెస్ అయింది. ఎందుకంటే నెక్స్ట్ శ్లోకం
సిద్ధగంధర యక్షాచ తతస్వాం శరణం గదా. అందరూ స్వామివారి దగ్గర శరణాగతి చేస్తారు. స్వామి నన్ను కాపాడండి, మీరు ఒక్కటే ఉన్నారు, నిన్నల్లా గదియల్లే మట్టోండిల్లేను, నిన్నరులా గదియండి మట్టోండిల్లేను స్వామి దేశికన్ చెప్పినాక, మీ గది తప్ప మీ పాదం తప్ప నాకు ఎవరు లేవు స్వామి అని స్వామివారు అన్ని దేవతలు స్వామివారి దగ్గర శరణాగతి చేస్తున్నారు. సో ఇదన్నీ పెట్టుకొని కన్క్లూషన్ ఏంటంటే, స్వామివారుడ భక్త రక్షణం కోసం వచ్చేసిన కాబట్టి దీంట్లో ఇది సహాయం కాదు, సహకారిక అంతే. దీంట్లో శ్రీ సుదర్శన ఆళ్వార్ స్వామివారికి చేసిన కైంకర్యంలో అందరికీ తెలిసిన 2 కథలు. ఒకటి గజేంద్ర రక్ష సమయంలో స్వామివారికి చేసిన కైంకర్యం, అంబరీష ఏకాదశి చరిత్రం.